అమల బాగున్నారా? కూర్చో, కాఫీ తెస్తానుండు. నమస్తే చెప్పు ఆంటీకి. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా. ఈ మధ్య బాగా సన్నగైనట్టున్నావు కదా. మీ ఇంట్లో తినడం లేదు కదా ఆంటీ, అందుకే ఇలా సన్నబడిపోయినట్టు మీకు అనిపిస్తుంది. కలర్ కూడా బాగా తగ్గావు, తిరగడాలు ఎక్కువయ్యాయి అనుకుంటా. అబ్బి లేది, మీ అమ్మాయికైనా కొంచెం బెటరే ఆంటీ. అయినా మీ అమ్మాయి తిరిగినట్టు నేను ఎక్కడ తిరుగుతా చెప్పండి. మొన్న సినిమా థియేటర్ దగ్గర నీతో పాటు ఎవరో ఇద్దరు అబ్బాయిలు చూసానమ్మా. ఓ, వాళ్ళు నా ఫ్రెండ్స్ ఆంటీ. అయినా నేను ఎక్కడికి వెళ్ళినా మా అమ్మకి చెప్పే వెళ్తాను. అమల, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పే వెళ్తుంది తెలుసా? అదే థియేటర్లో మీ అమ్మాయి నీకు అబ్బాయితో చూసాను ఆంటీ. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఫ్రెండ్ అయి ఉంటారులేమ్మా. ఈ మధ్య స్థలాలు బంగారం బాగా కొన్నట్టున్నారు కదా. ఎక్కడ లేక. ఆంటీ, మీలాంటి వాళ్ళు మా పేరెంట్స్ కి కుచ్చుటోపు పెట్టుకుని ఉంటే ఇంకో కేజీ బంగారం ఎక్కువే కొనేవాళ్ళం. ఏమంటావమ్మా? సర్లేమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సరేలే అమల, మీరు మాత్రం ఎప్పటికీ రాగండి ఆంటీ. ఎందుకే అట్లా మాట్లాడతావు? నీకు తెలుదులేమ్మా, ఇలాంటి వాళ్ళతో ఇట్లే మాట్లాడాలి.